హలో చిట్టి ఇడ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు జీనా టాక్స్. అన్ని మెట్లెక్కే ముందు మరి కొంచెం తినాలి కదా, అలా 2 దోశలు పొట్టలో పడేసి అక్కడి నుంచి పువ్వులు తీసుకుని స్టార్ట్ అయిపోయాం. హే అమ్మాయిలు, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీరేమైనా సింగిల్గా కానీ నీ గర్ల్ బెస్ట్తో కానీ వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ దేర్. నీకు అసలు అబ్బాయిలు తోడవసరమే లేదు. సో మొదటి మెట్టు దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి దండం పెట్టుకుని స్టార్ట్ అయ్యాం. ఆ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ పువ్వులు కనిపించాయి, వెంటనే కొనుక్కొని పెట్టుకోవాలనిపించింది. సో కొనుక్కొని పెట్టేసుకున్నాం ఇద్దరం కూడా. అలా లోపలికి వెళ్తే కృష్ణుడు ఆవుల మధ్యలో ఉన్నారు. ఎంత క్యూట్గా ఉందో చూడడానికి, నాకు చాలా హాయిగా అనిపించింది, అక్కడే ఉండిపోవాలనిపించింది. అలా ఇద్దరికి వస్తే రాజగోపురం చూసుకుని మళ్ళీ అక్కడ మంచిగా సెల్ఫీస్ వీడియోస్ తీసుకుని ఫొటోస్ తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ లోపలికి స్టార్ట్ అయిపోయాము. ఏంటో మాదంతా ఇక్కడ ఇలా ఫొటోస్ వీడియోస్ అని అయిపోద్దేమో అనిపించింది. అలిపిరి మెట్ల మార్గంలో పులి అని చెప్పి న్యూస్ వైరల్ అయింది కదా, ఆ రోజు మేము వెళ్ళిన రోజు నాడే తెల్లవారుజామున. సో యాక్చువల్గా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది అనుకుంటా, మేము లేట్ అయిపోయాం. సో అందుకని డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయింది. నాకు రాళ్లతో ఇల్లు కట్టాలనిపించింది. సో ఇల్లు కట్టుకోవడం కల కదా ఎవరికైనా, సో అందుకని. బట్ అక్కడ పోలీస్ అంకుల్ ఉన్నారు చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఎవ్వరు లేరు, మేమే ఉన్నాము. సో ఆయన అడిగితే ఓకే అమ్మా వెళ్ళండి, బట్ ఫాస్ట్గా వచ్చిందని చెప్పారు. నిజంగానే ఇల్లు కట్టినంత హ్యాపీగా బయటకు వచ్చి ఆంజనేయ స్వామిని చూసుకుని దండం పెట్టుకుని అలా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం. అలా 300, 500, 1000 వరకు వెళ్ళాం. బట్ నా వల్ల అస్సలు కాలేదు. నెక్స్ట్ ఏమైందో నెక్స్ట్ పార్ట్లో చెప్తా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు జీనా టాక్స్.